వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పదవి విరమణ పొందిన హోంగార్డుని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలన్న జిల్లా ఎస్పీ నరసింహ. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్య పథకాన్ని అందరూ మెచ్చుకుంటున్నారన్న రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి సాధికారత సాధించాలన్న పద్మశ్రీ డాక్టర్ ఏఎస్ నారాయణ. జైకేసారం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య. గురుకులంలో సీట్లు సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించిన మేడి హరికృష్ణ. మనువాదుల నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెంగు ప్రభావతి. బాయజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. మంగళవారం సందర్భంగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి నాగహారతి దర్శనం చేసుకున్న అసిస్టెంట్ నాగేశ్వరరావు. చౌటుపల్లిలోని అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని సందర్శించిన సుప్రసిద్ధ సినీ ప్రముఖులు మాజీ మంత్రి బాబు మోహన్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జిల్లా పోలీస్ శాఖలో ఫింగర్ ప్రింట్ విభాగంలో హోంగార్డ్గా పనిచేస్తున్న ఎండి సలీం పదవి విరమణ పొందుతున్న సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఘనంగా సత్కరించి పోలీస్ శాఖకు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. జిల్లా పోలీస్ శాఖలో ఫింగర్ ప్రింట్స్ విభాగంలో హోంగార్డ్గా పనిచేస్తున్న ఎండి సలీం పదవి విరమణ పొందుతున్న సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఘనంగా సత్కరించి వారి పోలీస్ శాఖకు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో హోంగార్డ్గా 34 సంవత్సరాల పాటు సేవలందిస్తూ పదవి విరమణ పొందడం అభినందనీయమని అన్నారు. మీరు పోలీస్ శాఖలో అందించిన సేవలు, అనుభవాలు చాలా అవసరం ఉంటాయన్నారు. పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, హోంగార్డ్ ఆర్ఐ శ్రీనివాస్, హోంగార్డ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ను పరిశీలించి ఫిర్యాదుల నిర్వహణను తనిఖీ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ను పరిశీలించి ఫిర్యాదుల నిర్వహణను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్టర్లో నమోదు చేయాలి. ఫిర్యాదుదారులతో గౌరవంగా, మర్యాదగా నడుచుకుంటూ వారికి పోలీస్ సేవల పట్ల నమ్మకం కలిగేలా త్వరితగతిన ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నిర్వహణ, వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇతర సామాగ్రి పరిశీలించారు. సీసీ కెమెరా కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. పట్టణంలో సీసీ కెమెరాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాల యొక్క ఉపయోగం ప్రజలకు వివరించాలన్నారు. రోడ్ షీటర్స్పై, ల్యాండ్ గ్రాబర్స్పై నిఘా ఉంచాలి. ఇలాంటి వారి నుండి ప్రజలకు ఇబ్బందులు కలిగించినట్లు ఫిర్యాదులు వస్తే వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ప్రజల రద్దీ, వాహనాల రద్దీ దృష్ట్యా పోలీస్ శాఖ అత్యంత వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాహనాలు నడుపుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేసే విధంగా పెద్ద శబ్దాలతో వాహనాలు నడిపే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని, వాహనాలు సైతం సీజ్ చేయాలన్నారు. పట్టణంలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, బహిరంగంగా మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రిళ్ళు పెట్రోలింగ్ నిర్వహిస్తూ కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించాలన్నారు.
జాతీయ రహదారి వెంట ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపితే ఎన్ఫోర్స్మెంట్ కేసులు చేయాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియపరచాలి, అందరు కలిసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, ఎస్ఐలు ఆంజనేయులు, సైదులు, ఏడుకొండలు, ప్రవీణ్ సిబ్బంది ఉన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కొండమల్లపల్లి, దేవరకొండ మండలాలలో జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలు తీరును రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కొండమల్లపల్లి, దేవరకొండ మండలాలలో జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలు తీరును రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ, దేవరకొండ, కొండమల్లపల్లి మండలాలలో రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందరూ మెచ్చుకుంటున్నారని అన్నారు. అత్యోదయ కార్డులకు పంచదార కేటాయించాలని ప్రజలు కోరారని, అదేవిధంగా చౌకధర దుకాణాలలో ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు వంటి అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలు, గర్భిణీలు, స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు బాగున్నాయని, అలాగే దేవరకొండ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, గిరిజన బాలికల వసతి గృహం, వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలలో తనిఖీలు నిర్వహించి అక్కడ మెనూ ప్రకారం భోజనం, ఇతర సౌకర్యాలను తనిఖీ చేశామని, నిబంధనల ప్రకారమే విద్యార్థులకు కల్పిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలలో అధికారులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, దీని ద్వారా జిల్లా యంత్రాంగం పనితీరు పట్ల ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు శారద, భారతి, జ్యోతి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి తదితరులు ఉన్నారు. సంస్థ నారాయణపురంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్, ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్లు పొందిన 45 మంది మహిళలకు రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవి 3 లక్షల విలువైన కుట్టు మిషన్లను పద్మశ్రీ డాక్టర్ ఏఎస్ నారాయణ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంస్థ నారాయణపురంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్, ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్లు పొందిన 45 మంది మహిళలకు రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ తుపాకుల రవి 3 లక్షల విలువైన కుట్టు మిషన్లను పద్మశ్రీ డాక్టర్ ఏఎస్ నారాయణ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవత్వం, సమానతత్వం, ప్రేమతత్వం బోధించిన సాయినాథుని స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫ్లోరోసిస్ బాధితులకు పలు రకాలుగా సేవలు అందించినట్టు చెప్పారు. రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవి మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో అపన్నులను, దీనులను, నిరుపేదలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 2013లో ట్రస్టును ప్రారంభించామని చెప్పారు. మహిళలు తాము నేర్చుకున్న కుట్లు, అల్లికలతో స్వయంగా ఉపాధి పొందుతూ మరీ ఎంతో మందికి మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సంపాదించిన దాంట్లో కొంత అవసరమైన వారికి అందించాలని కోరారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ వృత్తులను మరింత నవీకరించుకునేందుకు తమ సంస్థ ద్వారా రాష్ట్రంలో 50 విస్తరణ కేంద్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వేల మందికి శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాన్ని, జీవనోపాధిని పెంచుకునేలా తీర్చిదిద్దుతామని వివరించారు. శిక్షణను ఉచితంగా అందిస్తున్నామని యువత వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త బడుగు శ్రీరాములు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కృష్ణమూర్తి, పోలీస్ ఎస్ఐ జగన్, సెరూప్ ఏపీఎం యాదయ్య, సామాజిక కార్యకర్తలు ఫర్ని శివారెడ్డి, సుక్క సుదర్శన్, సాయి ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధి చిలువేరు హరిప్రసాద్, ప్రవాస భారతీయ విద్యార్థులు తేజ, త్రిష, శ్రీరామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఏఎస్ నారాయణ సార్ గారికి
ఈ అక్షరాల కూర్పులను మీ ఆశీర్వచనాలని ఆకాంక్షిస్తున్నాం. సేవే పరమావధిగా జీవనం సాగిస్తున్న నిలువెత్తు ధర్మ నిరతులు వీరు పద్మశ్రీ డాక్టర్ కెఎస్ నారాయణ గారికి సంస్థాన నారాయణపురంలోని టైలరింగ్ ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్ర విద్యార్థులు సమర్పించు. ధన్యవాదాలు సార్. 86 సహస్ర చంద్ర దర్శనాన్ని దర్శించుకున్నటువంటి మహోన్నత వ్యక్తి పద్మశ్రీ పురస్కృతులు మన ముందు మనందరికీ గర్వకారణం. మంచి రైతు పేదలకు చేసి కొద్దిగా చేయాలని చేశాను. వాళ్ళు కూడా సంతోషపడ్డారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ చెట్లు లేని కాక చెట్లు వేసాం, మంచిగా వేసి మంచిగా ఉండేది చేసుకుంటారు. వాళ్ళు కూడా ఈ అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మన ఎందుకు బాగా ఉండకూడదు, మన ఎందుకు బాగా చేయకూడదు. జపాన్లో ఎంత బాగా డెవలప్ అయింది, మన ఎంత డెవలప్ అవ్వకూడదు. ఏదో అది ధైర్యం కావాలి, ఏదో చేయాలని చెప్పేసి మన మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి మనం ఏం చేసినట్టు చూసుకోవాలి. అదే నా ఉద్దేశం. ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇంకా బాగా చేసి ఇంకా బాగా బాగా చేసుకోవాలి. మీకు కావాలంటే ఎవరు తనిఖీలు కావాలంటే ఇంకా కావాలి. మంగళవారం చౌటుపల్ మండల కేంద్రంలోని జైకేసారం గ్రామంలో నాబార్డ్ వారి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యతో పాటు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెంరెడ్డి రాజులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంగళవారం చౌటుపల్ మండల కేంద్రంలోని జైకేసారం గ్రామంలో నాబార్డ్ వారి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యతో పాటు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెంరెడ్డి రాజులు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్గోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పబ్బు రాజుగౌడ్, మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లు మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మోగుదాల రమేష్ గౌడ్, గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కోర్పూరి సైదులు, ఢిల్లీ శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మందుల శ్రీశైలం, మాదగోని శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గురుకుల ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించిన రామన్నపేట మండలం కక్కిరేని గ్రామ విద్యార్థులను ఆసరా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ విద్యార్థులకు సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడారు. గురుకులాల ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించిన రామన్నపేట మండలం కక్కిరేని గ్రామ విద్యార్థులను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ విద్యార్థులకు సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ ఈ యొక్క విద్యా సంవత్సరం కక్కిరేని గ్రామం నుంచి 10 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 6 మంది విద్యార్థులకు సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. ఇంకా ముందు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రాథమిక స్థాయిలో విజ్ఞానం పెంపొందించుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీమిడి ఉపేందర్, జి ఉపాధ్యాయులు గణేష్, గోపాల్ రెడ్డి, కృష్ణ మరియు సామాజిక కార్యకర్త వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.
సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రీమియర్ పరిశ్రమ వద్ద అంబేద్కర్ విగ్రహానికి యూనియన్ నాయకత్వంతో కలిసి సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రీమియర్ పరిశ్రమ వద్ద అంబేద్కర్ విగ్రహానికి యూనియన్ నాయకత్వంతో కలిసి సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థపై, దాన్ని పెంచి పోషిస్తున్న బ్రాహ్మణీయ ఆధిపత్యంపై పోరాడిన మహనీయుడని కొనియాడారు. 1927 డిసెంబర్ 25న మనుస్మృతి ప్రతులను అంబేద్కర్ గారు దగ్ధం చేశారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి దేశ పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా ఆనాటి మనుస్మృతి వారసుడు నేటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ని అవమానపరుస్తూ అందరూ అంబేద్కర్ పేరు ఎందుకు చెప్తున్నారని, అంబేద్కర్ బదులుగా దేవుని పేరు తలవాలని అన్నాడని విమర్శించారు. మనువాద మతోన్మాద శక్తులను ఎదుర్కొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ సిఐటియు జనరల్ సెక్రటరీ చక్కా రమేష్, మేకల యాదగిరి, సుబ్బూరు సత్యనారాయణ, రేగు బాలనరసయ్య, గంధమల్ల రవి, పుప్పాల గణేష్, వెంకటయ్య, స్వామి, నగేష్, వెంకటేష్, పరశురాములు, నరసయ్య, గంగయ్య, కృష్ణయ్య, శ్రీనివాసు, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఈ దేశానికి చేసిన సేవలు మర్చిపోలేని కాబట్టి ఈరోజు మనం తను గుర్తు చేసుకుంటున్నాం. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే ఇవాళ ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్ అంటే కేవలం ఒక ఎస్సీల పక్షపాతి కాదు, మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. అంబేద్కర్ని ఒక కులంగానో ఒక వర్గంగానో చూడలేము. ఆయన ఇవాళ భారతదేశం ఎట్లా నడవాలని చెప్పి ఒక రూల్ని, ఇవాళ కాన్స్టిట్యూషన్ని మనకి ఇచ్చిన పరిస్థితి ఉన్నది. మరి ప్రపంచంలో అనేక దేశాల రాజ్యాంగాలను చదివి దానికి కమిటీ చైర్మన్గా ఉండి ఇవాళ రాజ్యాంగంలో సభ్యులు సహకరించకపోయినా ఆ కమిటీలో అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ తను భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. మరి ఇవాళ భారత రాజ్యాంగం అందించే క్రమంలో తన జీవితాంతం మొత్తం చూసిన చిన్నప్పటి నుండి తను పడిన బాధలు కానీ, ఆర్థిక అసమానతలు కానీ, వివక్షత కానీ అవన్నీ మనం ఆయన జీవితాన్ని చదివినప్పుడు అనిపిస్తుంది. తను ఏనాడు కుంగిపోకుండా ప్రతి అంశంలో కసిగా పనిచేసిన వ్యక్తి. మరొకవైపు అంబేద్కర్ ఒక మాటలకే పరిమితం కాలే, ఒకవైపు పోరాటాన్ని కూడా చేసిండు. బోధించు, సమీకరించు అని చెప్పి ఒకవైపు పోరాటం చేస్తూనే ఆ గ్రామంలో దళితులకు నీళ్లు అవకాశం కావాలి, ఆ చెరువులో నీళ్లు ఎందుకు ముంచుకొనియారని చెప్పి రైతులందరినీ, ప్రజలందరినీ ఏకం చేసి తన ముందలుండి పోరాటం చేసిన వ్యక్తి. అట్లా తన జీవితంలో ప్రతి అంశంలో ముందుండి పనిచేసిన వ్యక్తి. ఇవాళ కార్మిక సంఘం సిఐటికి కూడా ఏదైతే కార్మికులకు కనీస వేతనం కావాలని కొట్లాడుతూ ఉన్నామో, పేదలకు కూడు కూట ఉండాలని ఎట్లయితే కొట్లాడుతున్నామో, అంబేద్కర్ కూడా ఆ రోజు చెప్పిండు, భూమి అనేది జాతీయం కావాలి, భూమి అనేది ప్రజల పక్షం కావాలి, ప్రజల దగ్గర భూమి ఉన్నప్పుడు సంపద ఉంటది, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఈ దేశంలో ఉన్నది, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి తను పిలిపించిండు. ఇప్పుడు ఏదైతే చాలా మంది ఛత్రపతి శివాజీ మహారాజుని కనీసం తన మహారాజు పట్టాభిషేకానికి తిలకం పెట్టడానికి కూడా సిద్ధపడని బ్రాహ్మణీయ అగ్రకుల ఆధిపత్యానికి ఇది తప్పు అని చెప్పి తను ఖండించిన పరిస్థితి ఉన్నది. ఆ జరిగిన ఘటనని మొత్తం చదివి ఆ రోజు బ్రాహ్మణీయ ఆధిపత్యం ఏదైతే ఉన్నదో ఈ దేశం మొత్తం మనుగడకు ఆటంకంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ రోజు బ్రాహ్మణుడు చేయితో పెట్టకుండా కనీసం కాలుతో పెట్టిన పరిస్థితి ఉంది ఛత్రపతి శివాజీకి. ఇవాళ ఆ బ్రాహ్మణులే మా మత ప్రచారకుడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ 1924లోనే తను ఈ దేశానికి పట్టిన పీడ మనువాదం అని చెప్పి మనుస్మృతులను దగ్ధం చేసి, నేను హిందువుగా పుట్టడం నా చేతిలో ఉన్నది కానీ నేను మాత్రం హిందువుగా చావను, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఈ దేశానికి ఆటంకం అని చెప్పి హిందూ మతంలో ఉన్న కుల అంతర దొంతరాల పైన యుద్ధం చేసిన ఒక మహాయోధుడు అంబేద్కర్. మరి అదే కాదు, ఇవాళ మొన్న చూసినాం మనం నవంబర్ 26 సందర్భంగా, మన 26 జనవరి సందర్భంగా దేశ పార్లమెంట్లో జరిగిన చర్చ చూసినాం. 75 సంవత్సరాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా సంబరాలు చేస్తూ దానికి సంబంధించి పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు ఈ దేశ అత్యున్నత మంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో నిర్లజ్జగా మాట్లాడుతూ, మీరందరూ అంబేద్కర్ అంబేద్కర్ అని అనడం ఇలా ఫ్యాషన్ అయిపోయింది దేశంలో, చాలా మంది అంబేద్కర్ అంటున్నారు, అంబేద్కర్ అని ఎందుకంటారు, అంబేద్కర్ అనకండి,
దేవుని మొక్కితే మీకు ఫలితం వస్తుంది, స్వర్గం వస్తుంది అని చెప్పి యావత్ భారత జాతిని హేళన చేసిన వ్యక్తి అమిత్ షా. మరి ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఎత్తేయడం కోసం కుట్ర చేస్తున్నారు ఇవాళ అమిత్ షా గాని పాలకపక్షం అధికారంలో ఉన్నవాళ్ళు. ఇవాళ భారత రాజ్యాంగం అంటే ఒక రిజర్వేషన్లే కాదు, కేవలం రిజర్వేషన్లకు సంబంధించింది కాదు భారత రాజ్యాంగం. ఇవాళ ఫండమెంటల్ రైట్స్, ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ మాట్లాడుతున్నామంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ వచ్చింది కూడా మనకు ఫండమెంటల్ రైట్ నుంచే వచ్చింది. కాన్స్టిట్యూషన్ లో మనకు ఆర్టికల్ 14 నుంచి 19 వరకు చూసుకుంటే మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఏ రకంగా ఉన్నాయో అర్థమైంది. మరి భారతదేశ ప్రజలని ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. అందుకే ఆయనకు నివాళులు అర్పించడం అనంటే. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నిరుపేదలకు, వితంతు, వికలాంగులకు, ఒంటరి స్త్రీలకు పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడారు. నిరుపేదలకు, వితంతు, వికలాంగుల, ఒంటరి స్త్రీలకు పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం వలన సభ్యురాలు మరణించినట్లయితే ఆ భారం గ్రూప్ సభ్యులపైనే పడుతుందని, అర్ధాంతరంగా గ్రూపులు నిలిచిపోతున్నాయని తెలియజేశారు. ప్రభుత్వమే ప్రతి మహిళకు ఇన్సూరెన్స్ కట్టాలని తెలిపారు. అర్హులైన పేదలు గత కొన్ని సంవత్సరాలుగా దరఖాస్తులు చేసుకున్నప్పటికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని, కనీసం చేర్పులు మార్పులకు కూడా అవకాశం లేదని అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు, సన్నబియ్యం అందాలంటే రేషన్ కార్డులు తప్పనిసరి అని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇల్లు ప్రతి మహిళకు 2500, ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్న హామీ బుట్టదాఖలు అయిందని విమర్శించారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తామన్న వాగ్దానం అమలు చేయాలని, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, జిట్టా సరోజ, నిమ్మల పద్మ, జిల్లా ఆఫీస్ బేరర్స్ భూతం అరుణకుమారి, తుమ్మల పద్మ, ఎస్కే సుల్తానా, ఊర్మిళ, అరుణ, ఇందిర, శశికళ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సిరికొండ సమ్మయ్య, ఐలమ్మ, మహేందర్, నిరోష సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సిరికొండ సమ్మయ్య, ఐలమ్మ, మహేందర్, నిరోష సహకారంతో గర్భిణీలకు, బాలంతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి మాట్లాడుతూ
ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి, దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు రాజేశ్వరి, జైరిపోతుల చంద్రకళ, సేవకులు పోతరాజుల తిరుపతి, బోగే మహేష్, రామగుండం సరళ, ముక్కెర శ్యామల, హన్మిక, సిరికొండ కీర్తన్, సహస్ర, దాతలు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం కనగల్ మండలంలోని దర్వేష్పురం పర్వతగిరి పొలిమేరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో ప్రాతకాల నిజాభిషేకం, బాలభోగం నివేదన, భక్తుల పేరిట విశేషంగా కుంకుమార్చనలు, అర్చనలు, నూతన వాహనాలకి పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళవారం కన్గల్ మండలంలోని దర్వేష్పురం పర్వతగిరి పొలిమేరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి ఆలయ ముఖ్య అర్చకులు శ్రీ నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో పాతకాల నిజాభిషేకం, బాలభోగ నివేదన, భక్తుల పేరిట విశేషంగా కుంకుమార్చనలు, అర్చనలు, నూతన వాహనాలకి పూజలు చేశారు. నల్గొండ టౌన్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం ఈవో కె కుశలయ్య దర్శనం చేసుకున్న వారిలో ఉన్నారు. భక్తులకి శ్రీ అమ్మవారి ఆశీస్సులతో పాటు
తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు దామోదర్రావు, సహాయ అర్చకులు శ్రీనివాచారి, నాగరాజు, సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆంజనేయులు, ఉపేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది, ఆలయ ఈవో జిల్లెపల్లి జయరామయ్య, చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి భక్తులు పాల్గొన్నారు. మంగళవారం చౌటుప్పల్లోని అమ్మ నాన్న అనాథాశ్రమాన్ని మంగళవారం సుప్రసిద్ధ సినీ ప్రముఖులు మాజీ మంత్రి బాబు మోహన్ సందర్శించడం జరిగింది. మొదట శివాలయంలో ఘనంగా పూజలు నిర్వహించి ఆ తర్వాత నూతనంగా నిర్మిస్తున్నటువంటి శివాలయానికి ఇటుక అందచేసి అనాథలు ఉన్నటువంటి భవనానికి చేరుకొని అనాథల పలకరింపు చేసి మాట్లాడారు. మంగళవారం చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని మంగళవారం సుప్రసిద్ధ సినీ ప్రముఖులు మాజీ మంత్రి బాబు మోహన్ సందర్శించడం జరిగింది. మొదట శివాలయంలో ఘనంగా పూజలు నిర్వహించి ఆ తరువాత నూతనంగా నిర్మిస్తున్నటువంటి శివాలయానికి ఇటుక అందజేసి అనాథలున్నటువంటి భవనానికి చేరుకొని అనాథల పలకరింపు చేసి వారిని చూసి చలించిపోయి ఇలా తాను కూడా సేవలు ముందు ముందు ఇంకా చేస్తానని చెప్తూ ఆశ్రమం యొక్క పరిసరాలన్నీ వీక్షించి వారికి చాలా నచ్చి ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టు శంకర్ని అభినందించారు. తర్వాత పునర్జన్మ కార్యక్రమంలో భాగంగా ఒక అనాథకి పూర్తిగా పునర్జన్మ తన చేతుల మీదుగా జరిపించారు. తాను ఇలాంటి సేవ చేసే భాగ్యం కలిగినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలియజేశాడు. అనంతరం ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టు శంకర్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. హెడ్లైన్స్ మరోసారి. పదవి విరమణ పొందిన హోంగార్డుని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలన్న జిల్లా ఎస్పీ నరసింహ. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్య పథకాన్ని అందరూ మెచ్చుకుంటున్నారన్న రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి సాధికారత సాధించాలన్న పద్మశ్రీ డాక్టర్ ఏఎస్ నారాయణ. జైకేసారం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య. గురుకులంలో సీట్లు సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించిన మేడి హరికృష్ణ. మనువాదుల నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెంగు ప్రభావతి. బాయజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. మంగళవారం సందర్భంగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి నాగహారతి దర్శనం చేసుకున్న అసిస్టెంట్ నాగేశ్వరరావు. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని సందర్శించిన సుప్రసిద్ధ సినీ ప్రముఖులు మాజీ మంత్రి బాబు మోహన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.